హాయ్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక 2 రకాల చెట్లు పెట్టిన మా ఇంట్లో. ఇంకొక రకం చెట్టు తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఆ చెట్టు క్యాన్సర్ వాళ్ళు తింటే చాలా మంచిదంట. అవి మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, 3 రకాల చెట్లు అయితే పెట్టిన నేను. ఇంకో రకం ఇప్పుడు పెడుతున్నా, మీకు చూపిస్తా. ఓకే, వాటి పేరు కూడా చెప్తా ఫ్రెండ్స్. బాయ్. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది సీతావళక చెట్టు, మీకు తెలిసిన చెట్టు ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో చెట్టు చూపిస్తా. హాయ్, అది రామఫలం. ఇది రామఫలం చెట్టు చాలా పెద్దగా అయింది, కాయ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాయలు లేవు. ఓకే, చాలా పెద్దగా ఉంది, అది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకో చెట్టు తీసి, ఇది చిన్నప్పుడే పట్టుకొచ్చినాం, తొట్లే ఇంత పెద్దగా అయింది. ఓకే చూడండి, ఇది లక్షణ ఫలం, అంటే సీతాఫలం, రామఫలం, లక్షణ ఫలం 3 చెట్లు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది దీన్ని నాటుదాం. ఇది కూడా పెద్దగా అవుతుంది. ఇది లక్షణ ఫలం చెట్టు. దీని పండ్లు క్యాన్సర్కి చాలా పనిచేస్తాయంట. అందరం ఇంటికో చెట్టు పెట్టుకోవాలి, చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే పెట్టినా, నాకు 3 చెట్లు అయినాయి. మీరు కూడా ఇట్లాంటి చెట్టు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎర్రమట్టి వేయాలి చెట్లకు. ఈ ఎర్రమట్టి పోస్తే కొంచెం బలం ఉంటుంది, చెట్లు కూడా బలంగా ఉంటాయి. తర్వాత ఏ మట్టి పోసినా పర్లేదు. ఓకే, చూసింది కదా ఫ్రెండ్స్. వీటిలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.